మనతో పాటు మాధవరం కృష్ణ సార్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రచారం ఏ విధంగా సాగుతుంది? బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు, రోజు జైనింగ్లే. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రేమతో వచ్చి జాయిన్ అవుతారు, కాంగ్రెస్ పార్టీలనేమో భయంతో జాయిన్ అవుతారు. పట్టుకొచ్చి కండవలేస్తున్నారు. బిడ్డా కండవ లేకపోతే నేను ఇల్లు గులగొడతామంటున్నారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు గులగొడుతుండే బుల్డోజర్ పట్టుకొని అదే చెప్తుండే, బుల్డోజర్ రాజం వచ్చిందిరా నాయన, బుల్డోజర్ రాజంగాల్లా అని. ఇదే డబుల్ బుల్డోజర్ నడుస్తుంది. ఒక బుల్డోజర్ ఏమో బీజేపీ, రెండో బుల్డోజర్ కాంగ్రెస్. ఈ రెండు బుల్డోజర్ పట్టుకొని ప్రజల మీద కూతున్నారు. బిడ్డ మీరు ఓటు వేయకపోతే మీ మొత్తం ఇల్లు గులగొడతామని. అంటే కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అంటారా? 100% కదా, దీని డౌట్ ఏం లేదు కదా. ఈడ గెలిచింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, కేంద్రంలో అధికారం ఉంది. మాకు 23లో మా ఎమ్మెల్యే గారు గోపీనాథ్ గారిని గెలిపించారు. దాని తర్వాత మీకు ఉన్నటువంటి మంత్రి ఎవరు? సెంట్రల్ మంత్రి ఎవరు? ఇక్కడ కిషన్ రెడ్డి గారు. నీకు ఓటేసారు. సెకండ్ టైం కాంగ్రెస్ కూడా ఓటేసారు. ఇద్దరికి వేసారు. ఇద్దరిని కూడా మీరు మాకు చేయండి నాయన, వాళ్ళకి ఓటేసాం, వాళ్ళు ఎమ్మెల్యే చేసినాం, నీకు ఎంపీ చేస్తున్నాము, నేను మంత్రి చేస్తాను సెంట్రల్ మీద అంతా మంత్రికి ఓటేశారు. వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు? జూబ్లీస్ కంటే డ్రైనేజ్ లేదు, డ్రైనేజ్ మీద కనీసం అది వేసేది లేదు, మంచినీళ్ళు లేవు, ఇంటికి వచ్చే పింఛన్ లేదు. మా మైనార్టీ సోదరుమణులకు, మా ఇమాంలకు, మోజన్లకు ఉన్నటువంటి 10,000 ఇస్తారని అది మోసం చేశారు. 2,000 రూపాయల నుంచి 4,000 చేస్తారని పింఛన్ మోసం చేశారు. మా తల్లులకు, మా అక్క చెల్లెళ్ళందరికీ షాద్ ముబారక్ కళ్యాణ లక్ష్మి బంగారం ఇస్తాను అది మోసం చేశారు. ఇంటింటికి 2,500 ఇస్తాను తల్లులారా మాకు ఓటేయండి అని చెప్పి అది మోసం చేశారు. మా పిల్లలకు, చిన్న పిల్లలందరూ కూడా షూటీలు ఇప్పిస్తాం, మంచిగా తిరగండి, మంచిగా స్కూల్కి వెళ్ళండి అని చెప్పి వాళ్ళ మోసం చేశారు. ఇంకా మీరు ఏం చేయలేరు అని చెప్పి అడుగుతారు. హైదరాబాద్కి ఏం చేశారు? ఆఖరికి పండ్లు అమ్ముకున్నాడు, ఆటో నడిపించుకుంటున్నాడు, పువ్వులు అమ్ముకుంటూ ఉన్నాడు, ఆ రోడ్ల మీద పెట్టకుండా ఇబ్బంది పెట్టావు. నీ ఐడాన్ని అడ్డం పెట్టుకొని బుల్డోజర్ చూపెట్టుకుంటా ఓట్లు అడుగుతున్నావు. కంటోన్మెంట్ ఎన్నికల్లో ఏ విధంగా గెలిపించారో ఇక్కడ జూబ్లీస్లో కూడా అదే విధంగా గెలిపిస్తే ఆ సంక్షేమ పథకాలు అమలు చేస్తాము, అభివృద్ధి చేస్తామని చెప్పి సీఎం చెప్తున్నారు. కంటోన్మెంట్ ఎలక్షన్ జరిగింది ఏంటన్నా? హిందూ ముస్లిం ఎలక్షన్ తెచ్చిరు ఎవరు? కేంద్రంలో హిందువులు కోటేయాలని బీజేపీడు, మైనార్టీలు అందరూ కలిసి కాంగ్రెస్కి వెళ్ళాలని వీళ్ళు ఇద్దరు కలిసి అట్లా మాట్లాడుతున్నాడు. ఎవరిని తిడుతున్నాడా? ఎవరిని తిడుతుంది కాంగ్రెస్ పార్టీ బీజేపీడా? మీరు చెప్పండి యాంకర్గా. ఇద్దరు వచ్చి బీఆర్ఎస్ని తిడుతురు కదా, అంటే మీకు మొగోళ్ళం మేమే కదా. మీ ఇద్దరు తిట్టుకుంటలేరు, ఇద్దరు కలిసి మాలని తిడుతురు. అంటే మీ మొగోళ్ళం మేము కాబట్టి, మా సత్య ఏంటో తెలుసు కాబట్టి వీళ్ళని మేనేజ్ చేయాలి. మా కార్యకర్తలు ఎందుకు వేసుకుంటున్నారు? మీకు గొప్పలు కదా, ఆడ మంచి చేసాం కాబట్టి చేస్తారు. ప్రజల మీద వదిలిపెట్టాయి ఆ దూరా, ప్రజల మీద వదిలిపెట్టు. ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఓటేసి హక్కును కలిగించు, వాళ్ళని పోయి ఓటు హక్కు వేసుకుని ఇచ్చిపెట్టు, అప్పుడు నీకు డిపాజిట్ దక్కవు ఇద్దరికి. మొత్తంగా చూసుకుంటే జూబ్లీస్ ఎన్నికల్లో ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. ఎన్నికల్లో మాగంటి సునీత గెలుస్తారంటూ కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ ఆనంద్తో రామ్ నరేష్, మహా న్యూస్, ఎర్రగడ్డ.